ఇక డీటెయిల్స్కి వెళ్తే హైదరాబాద్ నగర అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నగర ప్రజలకు మరో భారీ ఫ్లైఓవర్ అందుబాటులోకి వచ్చిందని ఔరంగార్ జూ పార్క్ ఫ్లైఓవర్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. 799 కోట్ల వ్యయంతో ఫ్లైఓవర్ను జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ చేయాల్సి ఉందని, అందుకు తమ ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందన్నారు. రీజనల్ రింగ్ పూర్తయితే హైదరాబాద్ రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు. పీవీ ఎక్స్ప్రెస్ ఫ్లైఓవర్ తర్వాత ఆరంగార్ ఫ్లైఓవర్ హైదరాబాద్ నగరంలో రెండవదిగా నిలిచిందని సీఎం తెలిపారు. హైదరాబాద్ నగరాన్ని నిజాం ఎంతో అభివృద్ధి చేశారని, కానీ కబ్జా కోరల్లో చిక్కుకొని నగరం ప్రస్తుతం ఇబ్బందులను ఎదుర్కొంటుందని సీఎం తెలిపారు. ఓవైసీ బ్రదర్స్ తండ్రి బాటలోనే నగర అభివృద్ధికి కృషి చేస్తున్నారని, ఎంఐఎంతో కలిసి హైదరాబాద్ అభివృద్ధికి ముందడుగు వేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ హైదరాబాద్ నగర అభివృద్ధి కోసం మన ప్రభుత్వం వచ్చినప్పటి నుండి ప్రణాళికలు చేసి, ప్రణాళికలలో భాగంగా రోడ్ల విస్తరణ, మెట్రో రైల్ నిర్మాణం, తాగునీటి సమస్యల పరిష్కారం, అదేవిధంగా శాంతి భద్రతల పరిరక్షణ, నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కార్యక్రమాలన్నిటిని కూడా తీసుకొని ఒకటొక్కటిగా పరిష్కరించుకుంటూ ప్రజాప్రతినిధుల చేత చర్చ చేస్తూ ఈ సమస్యలను అన్నిటిని కూడా పరిష్కరించుకున్నాం. ఈరోజు ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవమే కాదు, చాంద్రాయణగుట్ట నియోజకవర్గానికి సంబంధించి సివరేజ్ ప్లాంట్స్ కోసం కూడా వందలాది కోట్ల రూపాయల నిధులు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగితే వాటి ప్రారంభోత్సవ కార్యక్రమాలను కూడా ఈరోజు మనము మొదలు పెట్టుకున్నాం. ఈరోజు చాలామంది నగర అభివృద్ధి గురించి ఎదురు చూస్తున్నారు. ఈ నగర అభివృద్ధిలో మెట్రో విస్తరించాల్సిన అవసరం ఉన్నది, గోదావరి జలాలను తీసుకురావాల్సిన అవసరం ఉన్నది, మూసీ నదిని పునరుజ్జీవింపజేయాల్సిన అవసరం ఉన్నది. ఆనాడు నిజాం సర్కార్ 1908లో వరదలు వచ్చినప్పుడు, హైదరాబాదు నగరంలో వేలాది మంది చనిపోయినప్పుడు ఆ రోజు మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఒక ఆర్కిటెక్టుగా, ఇంజనీర్గా నియమించి ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ను నిర్మించడమే కాకుండా వకారాబాద్ నుంచి వచ్చే మూసా, ఈసా నదుల యొక్క వరదల్ని నియంత్రించి హైదరాబాద్ నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాకుండా ఈ హైదరాబాద్ సిటీని లేక్ సిటీగా, లేక్స్ అండ్ రాక్ సిటీగా ప్రపంచంలోనే ఒక గొప్ప పేరు నిజాం సర్కార్ ఆనాడు హైదరాబాద్ నగరానికి తీసుకొచ్చిండు.